గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీవకుల్ జిందాల్ ఐపీఎస్ సుమారు 30 లక్షల విలువైన 150 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు. ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన సెల్ ఫోన్లను గుర్తించి తిరిగి అందజేయడంలో గుంటూరు జిల్లా ఐటీ కోర్ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 8,44 లక్షల విలువైన 4,224 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొబైల్ ఫోన్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన ఐటీ కోర్ సిబ్బంది సిఐ నిషార్ బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుల్ శ్రీధర్, ఇమాం సాహెబ్, యాసిన్, అరుణ, మానస గారులను, అలాగే సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లా గారులను ఎస్పీ అభినందించారు. కొన్ని నెలల తర్వాత రికవరీ చేసి ఇస్తా ఉంటాము. సో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ కింద సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇప్పటి వరకు మన గుంటూరు జిల్లాలో ఆల్మోస్ట్ 4,200 మొబైల్స్ రికవరీ చేసి మీలాగే అందరికీ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. సో కొంతమంది ఏదైనా ఎక్కడో పెట్టేసి మర్చిపోతారు, లేకపోతే ఎక్కడో పడిపోతుంది, లేకపోతే కొన్ని స్నాచింగ్లు కూడా జరుగుతాయి. సో అన్ని మొబైల్స్ మీరు సిఐఆర్ పోర్టల్లో మీరు కంప్లైంట్ లాంచ్ చేస్తే, లేకపోతే వాట్సాప్లో కంప్లైంట్ చేస్తే మేము రికవరీ చేసి ఇస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు మిగతా వారికి కూడా చెప్పాలి, ప్రజలందరికీ చెప్పాలి. ఎవరికైనా మొబైల్ ఎవరైనా పోగొట్టుకుంటే దీంట్లో కంప్లైంట్ చేస్తే మీలాగానే వాళ్ళకి కూడా రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 8,44,00,000 వర్త్ మొబైల్స్ రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. 4,200 మొబైల్స్ దాకా. ఈరోజు 150 మొబైల్స్ అదేవిధంగా రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవ చాలా మందికి ఉపయోగపడుతుంది మేము అనుకుంటున్నాము. ఇంకా కూడా ఇది బయట మీరు ప్రచారం చేస్తే ఇంకా కూడా చాలా మంది ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అలాగే పబ్లిక్ తరఫున సుధాకర్ గారు. సార్ నా పేరు కట్టా సుధాకర్, నేను హైకోర్టు అడ్వకేట్ని. సో ఈ ఫోన్లు మనం మిస్ చేసుకొని ఎంతో బాధపడుతున్నాం. ఎన్నో రకాలుగా కూడా అంటే కొంతమంది ఏమో అందరి సంగతి ఏమో, నేనైతే చాలా మానసికంగా చాలా బాధపడ్డాను. ఎందుకంటే దానిలో ఎంతో విలువైన సమాచారం, ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో తీపి గుర్తులు ఇవన్నీ ఉన్నాయి. వాటిని పోగొట్టుకున్నాము, అవి తిరిగి రావేమో అన్న బాధ, మానసిక వేదన చాలా అనుభవించాను నేనైతే. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఈ రికవరీ చేస్తారో సిఐ గారికి, ఎస్ఐ వారి బృందం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఒకరి తరఫునే కాదు, అందరి తరఫున తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్కనోడికి మనం తెలియజేద్దాం. ఎందుకంటే ఎస్పీ గారు ఇప్పుడే చెప్పారు, మనతో పాటే ఆగకుండా ఈ విషయాన్ని మన తోటలు కూడా పోగొట్టుకుంటూ వెంటనే ఇట్లా కంప్లైంట్ ఇస్తే రికవరీ చేస్తారు అనే విషయాన్ని మనం మొత్తం స్టేట్ మొత్తానికి ఎలాబరేట్ చేసి వాళ్ళందరూ కూడా ఉపయోగపడదాం. అదేవిధంగా ఈ మన రాష్ట్రంలో, అదే మన జిల్లాలో, మన రాష్ట్రంలో రికవర్ చేయడం ఒక విషయం అయితే, నా ఫోను ఎంపీ మధ్యప్రదేశ్ వెళ్ళింది, బీహార్ వెళ్ళింది. అక్కడ నుంచి కూడా ట్రేస్ అవుట్ చేయడం అంటే పోలీసులకి నా గర్వకారణం. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులకి గొప్ప గర్వకారణం. అందరూ మన హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్పీ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.